మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని పేదవారు ఉండకూడదన్న లక్ష్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం అసలు సిసలైన అర్హులకు అందుతుందా లేక మన అనుకున్న వాళ్లకు మాత్రమేనా అన్న ప్రశ్నలు నార్సింగి పట్టణ కేంద్రంలో కొందరి పరిస్థితిని చూస్తే ఉత్పన్నమవుతున్నాయి. ఒక పక్క తొలి విడతలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం 96 ఇళ్లకు మంజూరు వచ్చిన నిర్మాణం చేస్తున్న వారు 66 మంది ఉన్నారు. ఒక పక్క పట్టణ కేంద్రంలో పక్కా ఇల్లు ఉన్న వారి పేర్లు అర్హుల జాబితాలో రాగా పూరి గుడిసెలో ఉంటున్న వారు అనర్హులయ్యారు. ఇండ్లు లేని వారు నిర్మాణం పట్ల ఆసక్తి చూపినా జాబితాలో పేర్లు రాక నిరాశకు లోనవుతున్నారు. నిర్మాణం కోసం ఆసక్తి చూపని వారి స్థానంలో తమ పేర్లను చేర్చి తమకు కేటాయించాలని అధికారులు నాయకుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగినా కనికరించడం లేదని వాపోతున్న వారు చాలా వరకు ఉన్నారు. నార్సింగి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సఫాయి కార్మికురాలుగా విధులు నిర్వహిస్తున్న పూరి గుడిసె నివాసి లక్ష్మి అందులో ఒకరు. తన ఆవేదనను తెలుపుతూ ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకుని తొలి జాబితా వచ్చిన నాడు ఎంతో ఆశతో తన పేరును అర్హుల జాబితాలో చూస్తే తన పేరు లేక నిరాశ కలిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ అదే జాబితాలో పక్కా ఇల్లు ఉన్న వారికి మంజూరు కావడం విస్మయాన్ని కలిగించిందని అన్నారు. తాను కుటుంబంతో సహా నివాస యోగ్యం కాని పూరి గుడిసెలో నివాసం ఉంటున్నానని, ఇల్లు మంజూరైనా చాలా మంది నిర్మాణానికి సుముఖత చూపలేదని, వారి స్థానంలో తమకు మంజూరు చేస్తే ఇల్లు నిర్మించుకుంటామని అప్పటి నుంచి నాయకులు అధికారుల చుట్టూ ఎన్నోసార్లు తిరుగుతూ వేడుకున్నానని తెలిపారు. తొలి విడతలో మంజూరు కాకపోయినా మలి విడతలో మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ తప్ప ఇప్పటి వరకు ఏమీ చేయలేదని వాపోయారు. తొలి దశలో తనకు ఇల్లు మంజూరు జరిగితే ఈ పాటికి తన ఇంటి నిర్మాణం పూర్తయ్యేదని, వర్షాకాలంలో పూరి గుడిసెలో ఎలా జీవించాలని ఆవేదన వ్యక్తం చేశారు. మలి విడత ఇందిరమ్మ ఇళ్లలో అయినా తనకు ఇల్లు మంజూరు చేయాలని, అర్హులను పూర్తి పారదర్శకతతో ఎంపిక చేయాలని, తనలాంటి నిరుపేదలపై దయ చూపాలని లక్ష్మి వేడుకుంటున్నారు. జీపీ వర్కర్స్ ఇప్పటికీ నాకు ఇల్లు లేదు. ఎన్ని రోజులు గుడిసెని ఉంటుంది, వర్షాకాలం వస్తే ఉండరాదు, చేయరాదు. ఫస్ట్ విడతలు వచ్చినా లేదు ఇల్లు వరకు. బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి వచ్చిన ఇండ్లు మాకైతే ఇవ్వరకు లేదు. మరి ఎట్లా మాకు మా పప్పించుకుంటారు లేరా, లేక ఎట్లన్నా ఇల్లు రాదని శాంక్షన్ ఎట్లన్నా అంతే. ఈవోసారికి చెప్పిన, ఎంపీడో మేడంకి చెప్పిన, అందరు చెప్పిన. అప్పుడేమో అందరు కరెక్టే, ఇప్పుడు వాళ్ళు లేరు అంతే. సర్పంచ్కి చెప్పిన, సరేరా రెండో విడతలు వస్తుందని అన్నాడు ఆయన. అందరు వచ్చినాక గ్రామ సభ రోజు ఇట్లా లొల్లి అయితే ఇట్లా అడవుట్లో సప్పుడు దాకా నూకున్నాం. వస్తాయిరా సార్ అన్నాడు, వస్తుంది అన్నాడు, ఇవరకు లేదు అంతే. కార్మికులు వాటర్ మెన్ మరి నార్సింగ్ ఉన్న వాళ్ళకి గుడిసెలు ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇస్తామన్నారు. అదే మరి గుడిసెలు ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇవ్వలేదు. మరి ఇండ్లు ఉన్న వాళ్ళకు మరి బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు డబుల్ రెండంతల బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి అసలు ఇల్లు ఇచ్చారు. మరి మాకెందుకు ఇవ్వాలి ఇల్లు? మేము ఖరాబ్ ఏమన్నా చేసామా? మళ్ళీ మా గుడిసె చూసారు కదా సార్ మీరు, మా గుడిసె ఎట్లుంది, మేము ఎట్లున్నాం, వర్షాకాలం వస్తే ఉండరాదు, ఎండాకాలం వస్తే వండరాదు. ఇలాంటి వాళ్ళు మాకు ఇస్తామన్నారు, పేద ప్రజలకు ఇస్తాం, మీకెందుకు అని మాట్లాడారు. ఇవాళ ఇవ్వసారి నడితే ఏమంటాడు, సెకండ్ విడతలు వస్తున్నారు. సెకండ్ విడతలు ఆడితే ఇప్పటికి ఇల్లు రాలే. మళ్ళీ సర్పంచ్ గారు మన అడిగితే దేంట్లో మన అడిగినాం, మేము బాడీ మీటింగ్లు ఆడినాము, గ్రామసభ మీటింగ్లు ఆడినాము. అయినా అవసరంలే వచ్చినాక దాని సంగతి మాట్లాడదామని చెప్పేసి అని అన్నారు. ఇంతవరకు దాన్ని ప్రవేశమే లేదు, ఇంతవరకు దాన్ని శుద్ధి తీసుకునే లేదు. మళ్ళీ ఎవరన్నా గ్రామ పంచాయతీకి వచ్చి ఇళ్ళ గురించి ఆడితే ఇవ్వసారి అంటాడు, వస్తే ఇంకా దాని గురించి పట్టింపు ఏం లేదు, ఇంకేం రాలేదు, దానికి శుద్ధి ఏం తీయకుండా ఇప్పుడు అని ఇవ్వసారి అంటాడు. ఇప్పుడు ఎవరినంటే అడుగుమంటారు మమ్మల్ని? మరి ఒక అధికారి అన్నప్పుడు, ఊరికి అధికారి అన్నప్పుడు ఉన్నాడు కదా, అధికారి అన్నప్పుడు మాకు పనులు చేసి పెట్టాలి కదా. మాకు మళ్ళీ ఏ అధికారి చేస్తాడు? మేము ఏ అధికారి దగ్గర పోమంటారు? మరి అట్లానే ఆ అధికారి దగ్గర పోయి అడుగుతాం మేము. మరి గ్రామ పంచాయతీ ఈవో సార్ దగ్గరకా, మా సర్పంచ్ గారి దగ్గరకా, వార్డు నెంబర్ దగ్గరకా, ఎవరి దగ్గర పోమంటే వాళ్ళ దగ్గర వెళ్తాము. వెళ్ళి వాళ్ళ పరిష్కరించి వాళ్ళ దగ్గర మరి అయ్యా మీరు కట్టిస్తారా, మరి ఎట్లా కట్టరు, ఏం కథ అని వాళ్ళని కూడా అడుగుతాం. మరి లేదా ఎమ్మెల్యే దగ్గరికి పోమంటారా, ఎమ్మెల్యే దగ్గరికి పోతాం. ఎట్లా అంటారు, ఏం కథ మాకు చెప్పండి. చెప్తే మేము ఏదో ఒక మార్గం చూపిస్తే ఆ మార్గం తప్ప మేము వెళ్తాం కదా. ఏది రోడ్ హైవే రోడ్ మీద 2 అంతల బిల్డింగ్ ఉంది, వాళ్ళకేమో ఇల్లు వస్తుంది, మాకేమో ఇల్లు రాదు. ఎందుకు? వాళ్ళు బలిసిన మేము బలవనాళ్ళం, మేము గతిలోళ్ళము, వాళ్ళు గతిలోని వాళ్ళు, మేము ఉన్నోళ్ళం. వాళ్ళు లేని వాళ్ళు, మేము ఉన్నోళ్ళం. మాకు ఉన్న వాళ్ళకేమో ఇల్లు రాదు, అలా లేని వాళ్ళకేమో ఇల్లు వస్తుంది అంతే. అంటే వాళ్ళంతా మేధావులు, మేము ఎంత మేధావులు, వాళ్ళంతా గరీబ్ వాళ్ళు.